హాయ్ బ్రో. హాయ్ బ్రో. జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి, జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా, ఇప్పుడు మీకు గేమ్ చేంజర్ మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి? ఇప్పుడు త్రిబుల్ ఆర్ అయింది కదా, త్రిబుల్ ఆర్ అయిపోయిన తర్వాత అన్న మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయినాయి. యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, ఎవ్రీథింగ్. అండ్ ఫైట్స్ ఎలా చేస్తారో కూడా మనకి ఐడియా ఉంది. అన్న చిరంజీవి గారి కొడుకంటే చిరంజీవి గారికి మించిపోతున్నారు ఇప్పుడైతే. ఇప్పుడు చిరంజీవి గారిని అంటే ఒక అంటే తండ్రికి తగ్గ తనయుడు గర్వంగా, గురువుని మించిన శిష్యుడు అంటున్నట్టు, తండ్రిని మించిన శిష్యుడు, తండ్రిని మించిన శిష్యుడు. ఇప్పుడు ఏమంటారంటే త్రిబుల్ ఆర్ అయిపోయిన తర్వాత అన్నయ్య మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఫుల్ డాన్స్ మీద కానీ, అండ్ ఫైట్స్ కానీ, ఎనీథింగ్. ఇంకా ఫైట్స్ అండ్ సాంగ్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న మేమైతే. ఒక ఫ్యాన్ గా నేను చెప్తున్నా, సాంగ్స్ అండ్ ఫైట్స్ బాగా ఉంటాయి అనిపిస్తుంది. అండ్ ఆ పోస్టర్ అన్న లుక్ చూస్తుంటే ఒక బిజినెస్ మ్యాన్ కమ్ ఏదన్నా ఫైట్ ఒకే ఒక్కడు భారతీయుడు అలా జరగచ్చు అనిపిస్తుంది. ఇక మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు, ఇక చూడాలి. నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నా అన్నయ్య కోసం. అండ్ ఇక అంతే అన్న. అంటే రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? గుడ్ హార్టెడ్ పర్సన్. నేను హీరో కొడుకుని, ఒక పెద్ద హీరోని, ఒక గ్లోబల్ స్టార్ ఏమంటారు గ్లోబల్ స్టార్ అని అన్న గర్వం అన్న దగ్గర ఎప్పుడు కనిపించలేదు. యాటిట్యూడ్ ఎప్పుడు చూపించలేదు. ఒక పర్సన్ డబ్బున్నోళ్ళని ఎలా చూస్తారో, పేదోడిని ఎలా చూస్తారో, డబ్బున్న అందరినీ ఒకేలాగా చూస్తారు అన్న. ఒక గుడ్ హార్టెడ్ పర్సన్ అన్న. అంటే ఇప్పుడు చెప్పలేమన్న, మాటల్లో రావట్లేదు అన్నయ్య గురించి. అన్న డాన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చేంజ్ కనిపించింది అన్న త్రిబుల్ ఆర్ లో. ఇంత ముందు చాలా లైలామో లైలా, ఇక చాలా మాటలు గుర్తు రావట్లేదు, కానీ త్రిబుల్ ఆర్ నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి. అంత ముందు డాన్స్ బాగుండేది, యాక్టింగ్ బాగుండేది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ లో కొన్ని ఫైట్స్ చూసిన, యాక్టింగ్ చూసిన, అంతమంది జనాలను కూడా అన్న ఒక్కడే మెయింటైన్ చేయాలి, హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. రాజమౌళి గారు ఏ విధంగా వాడారంటే మామూలుగా వాళ్ళ ఎన్టీఆర్ అన్నని కానీ అండ్ రామ్ చరణ్ అన్నని కానీ మామూలుగా వాడలేదు, ఒక రేంజ్ లో చూపించారు. ఇక ఆ త్రిబుల్ ఆర్ తర్వాత మాకు మాత్రం ఒక ఫ్యాన్ గా ఎన్టీఆర్ అన్న మీద కానీ, ఇది ఏమంటారు రామ్ చరణ్ అన్న మీద కానీ, ఇద్దరి మీద మంచి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ఇక డైరెక్టర్ గారే చెప్పాలి ఏ విధంగా చూపిస్తారు. నేనైతే ఒక బిజినెస్ మ్యాన్ అండ్ ఏమంటారు వైలెంట్ గా ఉండే పర్సన్ అంటే మూవీ హిట్ అనుకుంటున్నారా మరి? బ్లాక్ బస్టర్ మామూలుగా పక్కా హిట్ డౌట్ అస్సలు వద్దు మనకి. హిట్ అంతే, బ్లాక్ బస్టర్ మూవీ. 200% హిట్టేనా? 200 కాదు, 500% గ్యారంటీ. నేను ఇస్తాను గ్యారంటీ. ఇవ్వకపోతే ఈ గడ్డం తీసేసుకుంటా, నాకు ఇష్టంగా పెంచేసుకుంటున్నా. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా గురించి, రామ్ చరణ్ అన్న గురించి ఒక్క ముక్కలో చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు అన్నయ్య? మీరైతే మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. మీరు చాలా గుడ్ హార్టెడ్ పర్సన్. మీరుండే విధానం కానీ, మీ జనాలతో నడుచుకునే విధానం కానీ మాకు చాలా ఇష్టం. మీరు ఇంకా ఎలాంటి సినిమాలు, తిరుమల లాంటివి ఎన్నో సినిమాలు కానీ చాలా బాగా ఇంకా మంచి మంచి మూవీస్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.